కనుమరుగవుతున్న నాటక పద్యాలను మీ కనుల ముందుకు తెస్తున్న మీ కాశీ విశ్వనాథాచారి. అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను పాడుతున్నటువంటి పద్యం శ్రీ బలిజేపల్లి లక్ష్మీకాంత కవి గారు రచించినటువంటి సత్యహరిశ్చంద్రియము లేదా సత్యహరిశ్చంద్ర నాటకంలోనిది. ఈ పద్యం నేను ఇదివరకు ఎక్కడా స్టేజీ పైన కళాకారులు పాడంగా వినినది లేదు. ఈ పద్యం ఉన్నటువంటి సందర్భం, హరిశ్చంద్రుడు దాసిగా తన భార్యను విక్రయించిన తరువాత నక్షత్రకుడు మీ వెంట వచ్చినందుకు నాకు భత్యం కూడా కావాలి అని అడగడం జరుగుతుంది. అక్కడ కవి ఒక 5-6 పద్యాలు నక్షత్రకునికి రాయడం జరిగినది. అయితే ఆ మొత్తం సన్నివేశంలో హరిశ్చంద్రునకు ఉన్నటువంటి ఏకైక పద్యం ఇది. ఈ పద్యం ఎవరు అంటే ఏ కళాకారులు పాడంగా నేను వినినది లేదు. ఒకవేళ ఎవరైనా పాడినటువంటి కళాకారులు ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక నేను పాడుతున్నటువంటి ఈ పద్యం యొక్క రాగం చక్రవాక రాగం. వటుత్తమా, నేనిప్పుడింత ధనము ఎక్కడి నుండి తెత్తున్నయ్యా? విమలశీలను ఇల్లాలి విక్రయించి చేర్చిన ధనంబు నీ చేత జిక్కెను గదా. అవని స్వశరీర మాత్ర వైభవుడనగుచు బ్రతుకుచున్నట్టినే నెట్లు భత్యమిత్తు ఇక ఈ పద్యం యొక్క భావం సూక్ష్మంగా వివరించుకుంటే, విమలశీలను ఇల్లాలి విక్రయించి చేర్చిన ధనంబు నీ చేత జిక్కెను గదా. అంటే మంచి నడవడిక, మంచి గుణం కలిగినటువంటి భార్య, నా భార్యను అమ్మి వచ్చినటువంటి ధనం నీ చేతిలోనే ఉన్నది కదా, నీ చేతికే చిక్కినది. అవని స్వశరీర మాత్ర వైభవుడనగుచు బ్రతుకుచున్నట్టి నేనెట్లు బత్తెమిత్తు. అంటే ఈ భూమి మీద ఇక ఈ శరీరం తప్ప నాకు ఎలాంటి సంపదలు లేకుండా బ్రతుకుతున్న నేను నీకు ఇప్పుడు భత్యం సొమ్ము ఎలా కట్టేది అని నక్షత్రకునికి హరిశ్చంద్రుడు చెప్తున్నటువంటి పద్యం యొక్క భావం ఇది. ఈ పద్యం పాడినటువంటి కళాకారులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఒకవేళ ఈ పద్యం వినిన తర్వాత మా తర్వాత నాటకంలో ప్రదర్శనలో ఖచ్చితంగా ఈ పద్యం పాడాలి అనుకుంటున్నటువంటి వారు ఖచ్చితంగా కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. నేను వివరించినటువంటి భావంలో ఎక్కడైనా తప్పుగా ఉంటే పండితులు, పెద్దలు ఖచ్చితంగా తెలియజేయవలసిందిగా నా ప్రార్థన. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక అమూల్యమైన పద్యంతో లేదా పాటతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.